పని చేస్తున్నాడని నమ్ముతున్నాడు. ఈరోజు దేవుడు నాలో ఈరోజు కూడా పని చేస్తున్నాడని నమ్ముతున్న వల్లే నేను ఆయన కృతజ్ఞత చూపిస్తూ వస్తున్నానండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు పని చేస్తున్నాడని నువ్వు తెలుసుకోగలవా? ఎవడు పరిపూర్ణుడు అవడం వెంటనే నీ పాపం నుండి నువ్వు విడుదల పొందాలంటే నీ శక్తితో కుదరదు, నీ తెలివితేటలతో కుదరదు, నీ సామర్థ్యంతో కుదరదు. ఇది చెడ్డది నేను చేయను, ఇది మంచిది నేను చేస్తాను అని నీ అంతా నువ్వు నిశ్చయించలేవు. నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేవునికి అనుకున్న కోరుకున్న బిడ్డ అని నువ్వు తప్పు చేసిన బిడ్డ అని నువ్వు దేవునికి సమర్పిస్తే నీ మార్గంలో అన్నీ సరి చేయగలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో కృతజ్ఞత ఉందా? నా జీవితంలో కృతజ్ఞత ఉంది. నన్ను రక్షించినందుకు కృతజ్ఞత ఉంది, నన్ను కాపాడుతున్నందుకు కృతజ్ఞత ఉంది, ఈరోజు నాకు మార్గంలో చూపిస్తూ వస్తున్నందుకు కృతజ్ఞత ఉంది, నన్ను ఆయన మార్గంలో నడిపిస్తూ ఉన్నందుకు కృతజ్ఞత ఉంది, నా జీవితంలో రూపాంతరం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞత ఉంది, నా పరిస్థితిని మార్చినందుకు కృతజ్ఞత ఉంది. ఈనాటికి కూడా నా జీవితంలో ఆయన పని చేస్తున్నాడు, ఒక కార్యం చేయాలని ఆశిస్తున్నాడు, దానికి నాకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించాలని నువ్వు ఆశిస్తున్నావా? లేకపోతే ఇంకా భయమే నీ జీవితంలో కలుగుతుందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఒక మాట చెప్తారు పౌలు గారు, మీలో ఈ సత్క్రియను ఆరంభించువాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ 40 సంవత్సరములు దేవుడు నన్ను భద్రపరుస్తూ, నన్ను మారుస్తూ, నన్ను మలుస్తూ, నన్ను సరిచేస్తూ క్రీస్తు రూపంలోకి నడిపించింది. ఇందుకొరకు నడిపించాడు. ఆయన రూపంలో మారుస్తానికి చేస్తున్నాడు. ప్రతి మనుషుని కూడా దేవుడు ఆయన రూపంలోకి మార్చాలని ఆశిస్తున్నాడు. ఈరోజు మన విశ్వాసంలో బలపరచాలని, ప్రార్థనలో లోతవ్వాలని, మన సాక్ష్యము కృపతో నింపబడి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. దేవుడు ఈరోజు నా హృదయమును, నా కోరికను, నా మనస్తత్వాన్ని, నా జీవితంలో ఇంకా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయనకి మహిమ తీసుకొచ్చే కార్యంలో జరిగిస్తూనే ఉన్నాడు. ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు నేను వదిలేద్దాం నా వల్ల కాదు, నేను చేయలేను అని చేతులు ఎత్తేస్తా ఉన్నప్పుడు నేను చేసేది ఏముండదు, ఆయనే చేస్తూ ఉండేవాడు. ఆయన కార్యాలు చేసేవాడు, ఘనకార్యాలు చేసేవాడు. ఈరోజు నా జన్మదినమున ఈ 40 సంవత్సరాలు నేను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. కానీ 40 సంవత్సరం అనేది ప్రారంభము. నా జీవితంలో దేవుడు ఏం అనుగ్రహించాలనుకుంటున్నాడో, నా ముందున్న పోరాటం ఏంటో, దాని కొరకు నూతనమైన అభిషేకం కావాలి. దాన్ని కొనసాగిస్తానికి, ఆయన మహిమ తీసుకొచ్చే కార్యము, ఆయన సాక్ష్యమును కొనసాగిస్తానికి సిద్ధపాటు కావాలి. ఇంకా నా జీవితంలో బెస్ట్ రాబోతుంది, బెస్ట్ రావాలి. వచ్చింది. మోషేని దేవుడు అదే అడుగుతున్నాడు. మోషే, నా పని ఇదే కదా, నేను ఆ కులం చెందిన వాడిని నేను తెలుసుకున్నప్పుడు ఏం చేశాడు? ఆ కులం వాళ్ళు చూసినప్పుడు నా ఓడిని నువ్వు కొడతావా అని ఐగుప్తుని చంపేశాడు. దేవుడు అన్నాడు, నా చిత్తం నువ్వు ఎలా చేస్తావు? నేను చేయమన్నప్పుడు నువ్వు చేయాలి, కానీ నీ అంతా నువ్వు ఎలా చేస్తావని 40 సంవత్సరాల అరణ్యంలో పడేశాడు.